ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఒక కుప్పం అనే చెప్పొచ్చు. ఈసారి ఎట్లయినా సరే కుప్పంలో ఓడగొట్టాలంటే కూడా ఇక్కడ ఆ వైసీపీ పార్టీ అధినేత చాలా మంది చెప్తూ ఉంటే జగన్ గారు చెప్తూ ఉంటే కానీ ఈసారి మళ్ళీ కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఆ టీడీపీ నారా చంద్రబాబు అక్కడ మళ్ళీ గెలుస్తానని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో అక్కడ పబ్లిక్ టాక్ పక్కన పెడితే సో కొంచెం డిఫరెంట్గా కూడా మనం ఒకసారి ఆ జ్యోతిష్యం చూద్దాం. అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు గెలిచే యోచనలు ఉన్నాయా లేకుంటే లేవా, ఎక్కడ ఎవరు గెలిచే యోచనలు ఉన్నాయి కూడా మనతో పాటు గురూజీ ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ అభ్యర్థిగా అంటే ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కే భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి ఆ రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకి రామ్ని అడుగుతారు, ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది చెప్పండి. సో ఫస్ట్ మనం ఆ వైసీపీ అభ్యర్థి ఆ భరత్ గారి వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశ యోగ బలం కలిసి వస్తా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలా చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చూసిన వారు రాజకీయ పరంగా, అలాగే ప్రజల పరంగా, అలాగే మాత్రం నియోజక పరంగా, పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ ఢీకునే అవకాశం ఉంది. కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో చివరిగా అపజయం చివరి టైంలో కొంచెం అటు ఇటు అవకాశాలు ఉన్నాయంట. సో ఒకసారి ఇప్పుడు ఆ టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి జాతకం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందాం. సో ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది ఈసారి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురైతూనే ఉంటాయండి. అధికార పక్షం నుంచి పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఓకే, సో కుప్పం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం సో అడుగున అడ్డంకులు ఉంటాయి. కానీ సో మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారు. ఎందుకంటే జాతకం ప్రకారం చూసుకుంటే కూడా మళ్ళీ గెలవబోతున్నారు అంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూస్తున్నాం.